హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వికేఎం కృష్ణమూర్తి. వెల్కమ్ టు వికేఎం అకాడమీ, మీ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ నేను. సో ఆల్రెడీ మనం ఐపీ సిరీస్లో భాగంగా చాలా చాప్టర్స్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఇదే ఫస్ట్ టైం కానీ మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ చాప్టర్తో చూస్తున్నట్లయితే మిగతా చాప్టర్స్ యొక్క 2 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంపార్టెంట్ 4 మార్క్ 8 మార్క్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ చాప్టర్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళ వరకు ఇదైతే యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంక డిలే చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, అదే సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్. ఈ చాప్టర్లో నుంచి మనం అయితే 2 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మనీ పై అండ్ సిగ్మా బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్. వాడు కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చాడు మనకి. ఆ మాలిక్యూల్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయో మనకి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఈ ఫస్ట్ మాలిక్యూల్ని నేనేంటంటే మన కన్వీనియన్స్ కోసం ఎలాబరేట్ చేస్తున్నాను. సిహెచ్ ట్రిపుల్ బాండ్ సి, ఇక్కడ ఏంటంటే సింగిల్ బాండ్ వస్తుంది, అండ్ ఇది సిహెచ్, ఇది డబల్ బాండ్, ఇది సిహెచ్, అండ్ ఇది సిహెచ్3. ఆల్ సింగిల్ బాండ్స్ ఆర్ సిగ్మా బాండ్స్. ప్రతి సింగిల్ బాండ్ కూడా సిగ్మా బాండే అవుతుంది. అలాగే ఒక డబల్ బాండ్ ఉంటే ఆ డబల్ బాండ్లో ఏంటంటే ఒక సిగ్మా పై ఉంటుంది, ఒక ట్రిపుల్ బాండ్ ఉంటే ఒక సిగ్మా 2 పై బాండ్స్ ఉంటాయి. ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్. దీంట్లో నేను సిగ్మా అయితే మార్క్ చేస్తాను చూడండి. ఇది సిగ్మా 2, 3, 4, ఓకే, 5, అలాగే ఇది 6. ఓకేనా? సో ఫార్ మీకు ఏంటంటే 6 సిగ్మా వచ్చినాయి. అయితే దీంట్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఆ హైడ్రోజన్స్ని కూడా మన కన్వీనియన్స్ కోసం కూడా ఇంకా డీటెయిల్గా ఎలాబరేట్ చేస్తున్నాను చూడండి. అంటే దాంట్లో 3 హైడ్రోజన్స్ కాబట్టి CH3, అంటే అది కూడా ఎలాబరేట్ చేసామనుకోండి. ఎన్ని వచ్చినాయి? ఇది సిగ్మా, ఇది సిగ్మా, ఇది సిగ్మా, అండ్ ఇది కూడా సిగ్మా, రైట్? అంటే టోటల్ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 సిగ్మా బాండ్స్. ఈ 10 సిగ్మా బాండ్స్లో సిసి సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇదొకటి సిసి 2, సారీ అది సిహెచ్ అండి, ఇది 2, అలాగే ఇది 3, అలాగే ఇది 4, అలాగే 6 సిహెచ్ బాండ్స్ ఉన్నాయి. నేను టిక్ మార్క్ పెడుతున్నాను. 1, ఇది 2, అలాగే ఇది చూసుకుంటే 3, అండ్ ఇది 4, ఇది 5, ఇది 6, అలాగే 6 సిహెచ్ బాండ్స్ ఉన్నాయి. పై బాండ్స్ కానీ మీరు నోటీస్ చేసినట్లయితే ఆ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయో కూడా చూద్దాము. ఈ పై బాండ్స్ అనేవి ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి. ఇది ఒక పై బాండ్, ఇది ఒక పై బాండ్. ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక పై బాండ్ ఉంది. అంటే సి డబుల్ బాండ్ సిలో 1 పై బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్లో 2 పై బాండ్స్ ఉన్నాయి. అది క్యాలిక్యులేషన్. మొత్తానికి 3 పై బాండ్స్, 10 సిగ్మా బాండ్స్ టోటల్గా. అలాగే రెండో మాలిక్యూల్ చూడండి, CH2 డబల్. నేను నెక్స్ట్ స్లైడ్లో రాసుకుంటున్నాను మీ కన్వీనియన్స్ కోసం. సో CH2 అంటే ఎలాబరేట్ చేస్తున్నాను. H2 డబల్ బాండ్ సి డబల్ బాండ్ సి, ఏముంది అక్కడ? సిహెచ్, ఇది సి డబల్ బాండ్ సి, సిహెచ్ CH3, అంటే విచ్ ఈస్ కనెక్టెడ్ టు CH3 అనమాట. ఇలాగా ఇప్పుడు దీంట్లో సిగ్మా క్యాలిక్యులేషన్ చూస్తే 1 2 3 4 5 6, అంటే 6 సిగ్మా సిహెచ్ బాండ్స్వి. అలాగే ఇది సిగ్మాయే కదా. సిసి సిగ్మా మనకి ఎన్ని ఉన్నాయి? సిసి సిగ్మా 3 సిసి సిగ్మా ఉన్నాయి. అలాగే పై చూసుకున్నాం అనుకోండి, పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి కూడా చూసుకుంటే ఇది పై, అండ్ ఇది కూడా పై బాండ్. 2 సిసి పై బాండ్స్ అనమాట. అవి కూడా డబల్ బాండ్, అవి కూడా డబల్ బాండ్. ఇది మనకి టోటల్ క్యాలిక్యులేషన్. సో అబ్జర్వ్ చేసుకుంటే 3 సిగ్మా సిసి, అదే చెప్పాం మనం. 6 సిగ్మా సిహెచ్, అలాగే 2 కార్బన్ 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 డబల్ బాండ్ పై బాండ్స్ అనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్, వాట్ ఈస్ ద, లెట్స్ మూవ్ టు ద అనదర్ క్వశ్చన్ అండి. What is the type of hybridization of each carbon in the following compound?
ఫాలోయింగ్ కంపౌండ్స్లో ప్రతి కార్బన్ హైబ్రిడైజేషన్ ఏంటి? ఆ మాలిక్యూల్ డీటెయిల్గా రాసుకుందాము. CH3 CH డబల్ బాండ్ CH CN అంటది. మాలిక్యూల్ ఎలాబరేట్ చేస్తున్నాను నేను. CH3 అలాగే నెక్స్ట్ ఏముంది CH డబల్ బాండ్ CH C ట్రిపుల్ బాండ్ N CN అలా రాసుకుంటున్నాము. అయితే దీంట్లో వాడు ప్రతి కార్బన్ హైబ్రిడైజేషన్ చెప్పమన్నాడు. సిగ్మా 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 సిగ్మా. సో 4 సిగ్మా బాండ్స్ ఉంటే హైబ్రిడైజేషన్ sp3 అవుతుంది. అలాగే ఇక్కడ ఒక సిగ్మా కనెక్ట్ అయ్యింది 2, ఇది సిగ్మా, ఇది 3 సిగ్మా బాండ్స్ ఉంటే sp2. ఇక్కడ కూడా అంతే 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, అది sp2. ఇక్కడ 2 సిగ్మా అదేమవుతుంది 4 సిగ్మా బాండ్స్ ఉంటే sp3, 2 సిగ్మా బాండ్స్ ఉంటే sp, అలాగే 3 సిగ్మా బాండ్స్ ఉంటే sp2 అవుతుంది. అర్థమైందో లేదు? అది క్యాలిక్యులేషన్ మనకి. సో దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ కార్బోకాటయాన్? పేరులోనే చాలా క్లియర్గా ఉందిగా, కార్బోకాటయాన్. క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్. కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ పాజిటివ్లీ ఛార్జ్డ్ కార్బన్ ఈజ్ నథింగ్ బట్ కార్బోకాటయాన్ అంటాం. అయితే ఈ కార్బోకాటయాన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియంట్. జనరల్గా మనకి ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీస్ ఏవైనా కూడా ఎలక్ట్రోఫైల్స్లో యాక్ట్ చేస్తాయి. కార్బోకాటయాన్ కూడా ఎలక్ట్రోఫైల్ అని యాక్ట్ చేస్తుంది. సో కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ ఈస్ కాల్డ్ కార్బోకాటయాన్. స్పీసీస్ హ్యావింగ్ పాజిటివ్లీ చార్జ్డ్ కార్బన్ ఈస్ కాల్డ్ కార్బోనియం అయాన్ ఆర్ కార్బోకాటయాన్. కార్బోకాటయాన్ ఇంకొక పేరే కార్బోనియం, ఏదైనా ఒకటే. సో దానికి ఎగ్జాంపుల్ ఒకటి రాయమన్నారు. CH3+ అని రాసుకోండి, లేకపోతే C2H5+ అని రాసుకోండి. ఇథైల్ కార్బోకాటయాన్ అని రాసుకోవచ్చు, లేకపోతే మిథైల్ కార్బోకాటయాన్ అని రాసుకోవచ్చు. రైట్? ఫస్ట్ 3 క్వశ్చన్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఫోర్త్ క్వశ్చన్ ఇదేనంటే మెటామెరిజంకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్. వాట్ ఈజ్ మెటామెరిజం అంటే ఐసోమెరిజంకి సంబంధించింది. గివ్ ఎగ్జాంపుల్ అన్నాడు. సో జనరల్గా ఫంక్షనల్ గ్రూప్కి 2 సైడ్లలో కూడా ఆల్కైల్ గ్రూప్ యొక్క లెంత్లో డిఫరెన్స్ వస్తే దానివల్ల వచ్చే ఐసోమెరిజం అనేది మెటామెరిజం. ఆ కంపౌండ్స్ని మనం మెటామర్స్ అంటాం. ఆ కంపౌండ్స్ని ఏమంటాము? మెటామర్స్ అంటాం. అంటే ఆల్కైల్ గ్రూప్లో అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉండాలి. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈథర్స్. ఈథర్లో మనం C4H10O మాలిక్యులర్ ఫార్ములా కానీ తీసుకుంటే ఈ C4H10O మాలిక్యులర్ ఫార్ములాలో మనకి C2H5O C2H5 డైఇథైల్ ఈథర్. దీన్ని మీరు ప్రాపర్గా నోటీస్ చేసినట్లయితే ఇక్కడేమో ఇథైల్ ఉంది, ఇక్కడ కూడా ఇథైల్ ఉంది. అంటే మీకు ఫంక్షనల్ గ్రూప్ అయిన ఆక్సిజన్కి 2 సైడ్లో కూడా మీకు ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 కార్బన్ చైన్, ఇది కూడా 2 కార్బన్ చైన్. అదే మీరు ఇదే పర్టికులర్ డైఇథైల్ ఈథర్కి మెటామర్ రాశారనుకోండి. మెటామర్ ఎలా రాస్తారు? CH3O C3H7. అంటే ఇక్కడ మీరు ఏం రాయొచ్చు? మెథైల్ ప్రొపైల్ ఈథర్. ఇక్కడ ఇది 1 కార్బన్ చైన్, అలాగే ఇక్కడ 3 కార్బన్ చైన్. అంటే 2 కార్బన్ చైన్ని నేను డిఫరెంట్ ఆల్కైల్ అరేంజ్మెంట్స్తో అరేంజ్ చేశాను. కాబట్టి ఈ 2 ఈథర్స్ని మనం మెటామర్స్ అనొచ్చు. ఆ ఫినామినన్ని మెటామరిజం అంటాము. సో అదే చెప్పాడు వీడు కూడా. మెటామరిజం ఈజ్ అ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం వేర్ కంపౌండ్స్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఐసోమరిజంకి అది కంపల్సరీ కండిషను, బట్ differ in the arrangement of alkyl groups around a polyvalent functional group such as ether or an amine. మోర్ దాన్ 1 వాలెన్సీ ఉండాలి. అంటే మోర్ దాన్ 1 బాండ్స్ అనేవి ఫామ్ చేయగలగాలి. అలా ఏంటంటే ఈథర్ కానీ అమైన్ కానీ అలాంటి ఫంక్షనల్ గ్రూప్ చుట్టూ ఆల్కైల్ గ్రూప్ యొక్క అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంటే వాటినే మనం మెటామర్స్ అంటాం. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాం. నెక్స్ట్, రైట్ ది IUPAC నేమ్స్ ఆఫ్ దీస్ మాలిక్యూల్స్ ఆర్ దీస్ కంపౌండ్స్ అన్నాడు. IUPAC నేమ్స్ మీద క్వశ్చన్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో దీని మీద ఎక్కువ అయితే ఇన్సిస్ట్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. మీకు IUPAC మీద క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మీరు నోటీస్ చేసినట్లయితే, సో IUPAC నేమ్ ఏంటి దీనికి? అయితే ఇది బెంజిన్ మాలిక్యూల్, ఫస్ట్ వన్ ఇది టిక్ చేస్తున్నాను. ఇదేంటంటే OMe అంటే ఈథర్, బట్ ఇది అరోమాటిక్ ఈథర్ అని చెప్తాము. ఒకవేళ ఎజ్యూమ్ ఈ పర్టికులర్ ఇథైల్ లేకపోతే, ఈ పర్టికులర్ ఇథైల్ కానీ లేకపోయింది అనుకోండి. సో ఇమాజిన్ చేసుకోండి, ఇథైల్ కానీ లేకపోతే దీన్ని మనం ఎనిసోల్ అంటాం. ఓకే, ఆ పర్టికులర్ ఏదైతే కంపౌండ్ ఏది ఉంది కదా, దీన్ని ఇలా రాసాం కదా, C6H5OMe ఎనిసోల్ అంటాం.
ఎనిసోల్లో ఈ మెథాక్సీ గ్రూప్ ఉంది కదా, దానికి అటాచ్డ్ అయిన కార్బన్ 1 అయితే ఈ కార్బన్ పొజిషన్ 2 అవుతుంది. ఈ 2 దగ్గర మనకి ఏముంది, ఇథైల్ గ్రూప్ ఉంది, C2H5 ఉంది. కాబట్టి దాన్ని నేను ఏమని రాస్తానంటే 2 ఇథైల్, ఈ పైన రాస్తున్నాను. ఓకే, 2 ఇథైల్ ఎనిసోల్ అంటాం. ఏమంటాం దాన్ని, 2 ఇథైల్ ఎనిసోల్. అంటే ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఆరోమాటిక్ ఈథర్, అది మనకి మేజర్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత సబ్స్టిట్యూయెంట్కి మనం నెక్స్ట్ నెంబరింగ్ ఇవ్వాలి, కాబట్టి సెకండ్ పొజిషన్ అనేది పెట్టాం. అయితే నెక్స్ట్లో ఈ మాలిక్యూల్ చూడండి, ఇది కూడా ఆరోమాటిక్ కంపౌండే. ఆరోమాటిక్ కంపౌండ్ ఇచ్చేటప్పుడు మీకు మోర్ దాన్ 1 సబ్స్టిట్యూయెంట్ ఉందనుకోండి, ఒకటి కన్నా ఎక్కువ సబ్స్టిట్యూయెంట్ కానీ ఉంటే మీరు సింపుల్గా లోయెస్ట్ సమ్ రూలే ఫాలో అవుతారు. అంటే ప్రతి సబ్స్టిట్యూయెంట్కి నంబరింగ్ ఇచ్చేటప్పుడు ఆ సబ్స్టిట్యూయెంట్ యొక్క నంబరింగ్ మనం యాడ్ చేసేటప్పుడు ఎక్కడైతే లోయెస్ట్ సమ్ వస్తుందో అది మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? అంటే నేను ఇక్కడ ఈ పర్టికులర్ కార్బన్ దగ్గర నంబరింగ్ ఫ్లోరిన్ సబ్స్టిట్యూయెంట్ ఉన్న ప్లేస్ని 1 అనుకుంటున్నాను, ఇది 2 అనుకుంటున్నాను, ఇది 4. సో ఇది మనకి 1 + 2 + 4. 1 + 2 + 4 అంటే మనకి ఎంత వస్తుంది, 7 వస్తుంది. సో ఇది లోయెస్ట్ సమ్ అనేది మిగతా దగ్గర పాసిబుల్ అవుతుంది, రైట్? సో మిగతా వాటితో పోల్చుకుంటే ఇదే మనకి లోయెస్ట్ సమ్ కాబట్టి, సో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా చూసుకున్న 4 ఇథైల్ అనేది ఫస్ట్ వస్తుంది ఈ కాబట్టి, తర్వాత ఫ్లోరిన్ వస్తుంది, తర్వాత నైట్రో వస్తుంది, ఇది బెంజీన్. కాబట్టి మనం ఏమని రాయాలి, 4 ఇథైల్ అని రాయాలి. 1 ఫ్లోర్ అని రాయకూడదు, ఎందుకంటే ఫ్లోరిన్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ రాదు కాబట్టి 4 ఇథైల్ 1 ఫ్లోరో 2 నైట్రో బెంజీన్ అని రాయాలి. 2 నైట్రో బెంజీన్ అని రాయాలి. అర్థమైంది అనుకుంటాను. అది IUPAC నేమింగ్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ IUPAC నేమ్ ఇచ్చాడు. రైట్ IUPAC నేమ్ ఆఫ్ ది CH3CHOH CH3. సో దాన్ని నేను ఎలాబరేట్ చేస్తున్నాను మన కన్వీనియన్స్ కోసం. OH అని ఉంది, అంటే మీకు అర్థం కావాలి కాబట్టి IUPAC రూల్లో మనం ఏం చెప్తాము, ఫస్ట్ మనం లాంగెస్ట్ చైన్ అనేది లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్, బట్ దాంట్లో ఎక్కడైనా ఫంక్షనల్ గ్రూప్ కానీ సబ్స్టిట్యూయెంట్ కానీ ఉంటే దానికి లోయెస్ట్ నెంబర్ రావాలి. సో ఇది 1, ఇది 2 అండ్ ఇది 3. అదేంటి సార్ రైట్ సైడ్ నుంచి ఇవ్వచ్చు కదా, ఎటు సైడ్ ఇచ్చినా మనకు OH గ్రూప్కి ఆ పొజిషన్ ఏమవుతుంది, 2 వస్తుంది కాబట్టి ఏదైనా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది OH సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఏమంటాం, దీన్ని 2 ప్రొపనోల్ అంటాం. ఏమంటాము, 2 ప్రొపనోల్ అంటాం. అదే మనకి ఇక్కడ ఇచ్చాడు 2 ప్రొపనోల్. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ మాలిక్యూల్ బెంజీన్, బట్ ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ మెథైల్ ఉంది, ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ప్రొపైల్ ఉంది, రైట్? ఇక్కడ నంబరింగ్ 1 ఇస్తున్నాను, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 2 ఇస్తున్నాను, ఇక్కడికి వచ్చేసరికి 3 ఇస్తున్నాను. సరే నేను థర్డ్ ప్లేస్లో ప్రొపైల్ ఉంది కదా, 1 ప్రొపైల్ ఇవ్వకూడదా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ లోయెస్ట్ సమ్ రూల్ వ్యాలిడ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ నేను 3 ఇచ్చిన, ఎజ్యూమ్ నేను రివర్స్లో ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1 ఇచ్చిన 1 + 3 4 ఆర్ 3 + 1 4 ఏదైనా ఒకటే కదా. ఇక్కడే అంటే మెథైల్ దగ్గర 1 ఉన్నా, ఇక్కడ ఇథైల్ దగ్గర 3 ఉన్నా, మెథైల్ దగ్గర 3 ఉన్నా, ఇథైల్ దగ్గర 1 ఉన్నా 4 వస్తుంది. కాబట్టి మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే మెథైల్ ఫస్ట్ వస్తుంది కాబట్టి దానికి నంబరింగ్ 1 ఇవ్వాలి. ఆ ఆస్పెక్ట్లో ఆలోచించండి. సో మీకు అప్పుడు నంబరింగ్ 1 కానీ మెథైల్కి ఇస్తే IUPAC నేమింగ్ ఏమవుతుంది, సో 3 ప్రొపైల్ ఇది, అది 1 మెథైల్ కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది మనకి, వీ హ్యావ్ గెట్ మెథైల్ ఫస్ట్, 1 మెథైల్, ఇంకోటి ఏంటమ్మా 3 ప్రొపైల్ బెంజీన్, 1 మెథైల్ 3 ప్రొపైల్ బెంజీన్. ఇక్కడ సైక్లోహెక్సేన్ ఇచ్చాడు, దాంట్లో అది రాంగ్, అది బెంజీన్. 1 మెథైల్ 3 ప్రొపైల్ బెంజీన్ అనేది IUPAC నేమ్. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ది స్ట్రక్చర్స్ ఆఫ్ 4 ఇథైల్ 2 మిథైల్ ఎనిలీన్. ఫాలో అవుతున్నారు అనుకుంటున్నా, ఓకేనా? 4 ఇథైల్ 2 మిథైల్ ఎనిలీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిలీన్ అంటే C6H5NH2 అది రాసేస్తారు అనుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎనిలీన్కి సెకండ్ పొజిషన్లో ఏముండాలి, మెథైల్ ఉండాలి, అండ్ థర్డ్ పొజిషన్లో ఏం లేదు, ఫోర్త్ పొజిషన్లో ఇథైల్ ఉండాలి, C2H5, ఇది CH3. అదే మనకి స్ట్రక్చర్ అయిపోయింది. తర్వాత నియోపెంటేన్ అనేది కామన్ నేము, చాలా సింపుల్ స్ట్రక్చరు, ఇదే బాండ్ లైన్ స్ట్రక్చర్ నియోపెంటేన్కి. అంటే సెంటర్లో ఉన్నది కార్బన్, ఇవి మెథైల్ గ్రూప్స్ అనమాట. ఇది CH3, ఇది CH3, ఇది CH3, ఇది CH3. అదే మనకి ఇక్కడ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది.
సో కార్బన్ సరౌండెడ్ బై 4 మెథైల్ గ్రూప్స్ గానే ఉంటే దాన్ని మనం నియోపెంటేన్ అంటాము. ఇది ఐయుపిఏసి నేను చూసుకుంటే 1 2 3 సెకండ్ పొజిషన్లో 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2,2 డైమెథైల్. సెకండ్ పొజిషన్లో 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2,2 డైమెథైల్ ప్రోపేన్ అవుతుంది. క్లియరా? రైట్. ఇవి చాలా ఈజీ, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఓకేనా? ప్రాపర్గా నోటీస్ చేసుకోండి. ఇది నెక్స్ట్ 8th వన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అడ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ. సో జనరల్గా బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్లో ఈ ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ మీద క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. దాంట్లో మనకు వన్ ఆఫ్ ద ప్యూరిఫికేషన్ టెక్నిక్ ఏంటంటే క్రోమాటోగ్రఫీ. సో క్రోమాటోగ్రఫీ ఏంటంటే మీకు ఎప్పుడైనా మిక్చర్ ఇచ్చేటప్పుడు ఆ మిక్చర్లో ఉండే కాంపోనెంట్స్ని మీరు సెపరేట్ చేయాలి అని అంటే బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అడ్జార్ప్షన్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకొని సెపరేట్ చేసేదే అడ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ. జనరల్గా ఏడి అడ్జార్ప్షన్ అంటే మీరు నార్మల్గా ఒక బ్లాక్ బోర్డు మీద వైట్ చాక్ పీస్తో రాసేటప్పుడు ఆ బ్లాక్ బోర్డ్ని ఎరేజ్ చేస్తారు కదా డస్టర్తో ఎరేజ్ చేసేటప్పుడు చాక్ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా డస్టర్ పైన అక్యుములేట్ అయిపోతాయి కదా. ఆ ఫినామినన్నే మనం ఏమంటామంటే అడ్జార్ప్షన్ అంటాం. రైట్. అదే ఒక స్పాంజ్ని కానీ మీరు వాటర్లో ముంచినప్పుడు వాటర్ అంతా కూడా స్పాంజ్లోకి వెళ్ళిపోతుంది, అది అబ్జార్ప్షన్ ఏబి అవుతుంది. అది పాయింట్ ఆఫ్ డిఫరెన్స్. రైట్. సో క్రోమాటోగ్రఫీ కూడా విచ్ ఈస్ అ మెథడ్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ అ మిక్చర్ జనరల్లీ బిట్వీన్ స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్. అంటే దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. ఒకటి కాన్స్టెంట్, ఇంకొకటి నాన్ కాన్స్టెంట్ ఆర్ మూవింగ్ ఫేజ్ అంటాము. మూవింగ్ ఫేజ్నే మొబైల్ ఫేజ్ అంటాము. కాన్స్టెంట్గా ఉన్నదాన్ని ఏమంటామంటే స్టేషనరీ ఫేజ్ అంటాం. రైట్. సో దీంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే అడ్జార్ప్షన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ అ మిక్చర్ ఆఫ్ సబ్స్టాన్సెస్ on the stationary phase and separation of adsorbed substances by the mobile phase to different distances on the stationary phase. Right, at the first point, recovery of the substances separated by a continuous flow of the mobile phase known as elution and qualitative and quantitative analysis of the eluted substances అన్నాడు. సో మన దీన్ని నేను సింపుల్గా చెప్తా, ఎంత కాంప్లికేటెడ్ అవసరం లేదు. నేను సింపుల్గా దాన్ని రైట్ ఒక్క నిమిషం దీన్ని సింపుల్గా కన్వర్ట్ చేద్దాము. అడ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ ప్రిన్సిపల్ అడిగాడు కదా మనకి, ఇవన్నీ పాయింట్స్ కాకుండా అడ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ ఈజ్ నెక్స్ట్ లైన్ కదా. ఓకే సారీ, అడ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ ఈ డెఫినేషన్ తీసుకోండి, అరే ఈ ప్రిన్సిపల్ తీసుకోండి. అడ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ is based on the fact that different compounds, ఇది బెటర్, అవన్నీ పాయింట్స్ 2 మార్క్స్ అంత అవసరం లేదు. different compounds are adsorbed on an adsorbent to different distances or different degrees. ఎలా అని రాసుకోవచ్చు, different degrees when a mobile phase is allowed to move over a stationary phase. దీన్నే మనం అడ్జార్బెంట్ అంటాము. ద కాంపోనెంట్స్ ఆఫ్ ద మిక్చర్ మూవ్ బై varying distances over the stationary phase. అంటే అడ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ అనేది విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ డిఫరెంట్ కంపౌండ్స్ ఆర్ అడ్జార్బ్డ్ ఆన్ అడ్జార్బెంట్ టు డిఫరెంట్ డిగ్రీస్. మొబైల్ ఫేజ్ని ఎప్పుడైతే మనం మూవ్ చేస్తామో స్టేషనరీ ఫేజ్ మీద, ఆ కాంపోనెంట్స్ ఆఫ్ ద మిక్చర్ అనేవి డిఫరెంట్ డిస్టెన్సెస్కి మూవ్ అవుతాయి. ఒకవేళ ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ మిక్చర్లో ఉండే కాంపోనెంట్ స్టేషనరీ ఫేజ్కి మోర్ అడ్జార్ప్షన్ రేట్ ఉంటే అక్కడే ఉండిపోతుంది. అదే మొబైల్ ఫేజ్కి మోర్ అడ్జార్ప్షన్ ఉంటే మొబైల్ ఫేజ్తో పాటు మూవ్ అయిపోతుంది.
ఆ డిఫరెంట్ డిస్టెన్సెస్ని బేస్ చేసుకుని మనం సెపరేట్ చేసే టెక్నిక్కే అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. అర్థమైందా? ఓకే. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్ క్రిస్టలైజేషన్ అన్నాడు. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్ క్రిస్టలైజేషన్. మీకు క్రిస్టలైజేషన్ కూడా వెరీ వెల్ నోన్ టెక్నిక్కే. ఇంత డెఫినేషన్ అయితే రాయాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న సోర్స్లో అయితే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. దీన్ని నేను కట్ షార్ట్ చేస్తాను డెఫినెట్గా. సో క్రిస్టలైజేషన్ అంటే జనరల్గా ఈ మెథడ్ అనేది విచ్ ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్ టు, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్యూరిఫై, it is used to purify solid organic compounds and రాయండి ఫస్ట్. solid organic compound and based on difference in solubilities of compound and impurities in a suitable solvent. ఒక సూటబుల్ సాల్వెంట్లో మనం ఏం చేస్తున్నాము, ఈ పర్టికులర్ బోత్ ఆర్గానిక్ కంపౌండ్ని అలాగే ఇంప్యూరిటీస్ని మనం ఏంటంటే ఒక పర్టికులర్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తున్నాము. ఆ సాల్వెంట్లో మీకు ఏమవుతుందంటే ఒకటి సాల్యుబుల్ అవ్వాలి, ఇంకొకటి సాల్యుబుల్ అవ్వకూడదు. అంటే ఒకటి సాల్యుబుల్ అయ్యేది ఏమవుతుంది, ఏదైతే సాల్యుబుల్ అవుతుందో దాంతోపాటు సొల్యూషన్లో అయిపోతుంది. ఏదైతే ఇన్సాల్యుబుల్ అవుతుందో అది కింద సెటిల్ అయిపోతుంది. దాన్ని బట్టి ఏదైతే సాల్యుబుల్ అవుతుందో దాన్ని కీప్ ఆన్ మనం హీట్ బాయిల్ చేసి ఎవాపరేట్ చేసేస్తే రిమైనింగ్ ఏదైతే ఉండిపోతుందో అది సాలిడ్ ఫామ్లో మనం కలెక్ట్ చేసుకుంటాం, క్రిస్టల్ ఫామ్లో కలెక్ట్ చేసుకుంటాము. దాన్నే మనం సింపుల్గా చెప్పాలంటే క్రిస్టలైజేషన్ అంటాం. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ రాసి నేను ఇక్కడ రాశాను. ఓకేనా? ఈ 2 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో నేను అదే ఇక్కడ రాశాను సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే దీనికి నేను ఇంకా ఎక్స్టెన్షన్ ఏమిస్తానంటే ద ఇంప్యూర్ ఆర్గానిక్ కంపౌండ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ సూటబుల్ సాల్వెంట్. అంటే ఆర్గానిక్ కంపౌండ్ అసోసియేటెడ్ విత్ ఇంప్యూరిటీస్, రెండు కూడా ఆర్గానిక్ కంపౌండ్తో పాటు ఎవరు ఉన్నట్టు, ఇంప్యూరిటీస్ ఉన్నట్టు. ఇంప్యూర్ ఆర్గానిక్ కంపౌండ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ సూటబుల్ సాల్వెంట్. ఒక సూటబుల్ సాల్వెంట్లో మనం డిజాల్వ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ హీటెడ్ టు గెట్ a saturated solution. It is heated to get a saturated solution. It is heated to get a saturated solution while cooling pure organic compound is ప్యూర్ ఆర్గానిక్ కంపౌండ్ క్రిస్టల్స్, అది బెటర్, క్రిస్టలైజేషన్ అంటున్నాం కదా. ప్యూర్ ఆర్గానిక్ కంపౌండ్ క్రిస్టల్స్ సెపరేటెడ్ బై ఫిల్టరేషన్. సో ఒక ఆర్గానిక్ కంపౌండ్ ఉంది, ఇంప్యూరిటీస్ ఉన్నాయి, రెండు కూడా మనం ఒక సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తాం. సాల్వెంట్లో డిజాల్వ్ చేసేటప్పుడు కంపల్సరిగా ఒకటి డిజాల్వ్ అవ్వాలి, ఇంకోటి డిజాల్వ్ అవ్వకూడదు. అయితే ఎప్పుడైతే మనం డిజాల్వ్ చేసిన తర్వాత హీట్ చేస్తాం, ఒక సాచురేటెడ్ సొల్యూషన్ వస్తుంది. అయితే మనకి ఒక డిజాల్వ్ అయిపోయింది కదా, ఏదైతే మనకి డిజాల్వ్ అయిపోయిందో ఒక డిజాల్వ్ అవ్వలేదు. మనం కూల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్యూర్ ఆర్గానిక్ కంపౌండ్ అనేది క్రిస్టల్స్ ఫామ్లో బయటకు వచ్చేస్తుంది. మనం హీట్ చేసేసి కూల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది కండెన్స్ అయిపోయి క్రిస్టల్ ఫామ్లో బయటకు వచ్చేస్తుంది. రైట్, దాన్ని మనం సింపుల్గా చెప్పాలంటే క్రిస్టలైజేషన్ అంటాం. Now the last question we have దీంట్లో what are electrophiles and nucleophiles. ఆల్రెడీ స్టార్టింగ్లో మనం చెప్పాను, ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, న్యూక్లియోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ రిచ్. The species which are electron deficient and can accept electrons are called electrophiles. ఏ స్పీసీస్ అయితే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అండ్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకోగలవో అలాంటి వాటిని మనం ఎలక్ట్రోఫైల్స్ అంటాము. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, BF3 అనేది ఇట్ ఈస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లూయిస్ యాసిడ్ ఆల్సో. ఓకేనా? ద స్పీసీస్ విచ్ ఆర్ ఎలక్ట్రాన్ రిచ్ అండ్ can accept, it is తప్పుది, can donate electrons.
ఏ స్పీసీస్ అయితే ఎలక్ట్రాన్ రిచ్ అయి ఉంటాయో విచ్ కెన్ డొనేట్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ న్యూక్లియోఫైల్స్ అంటాం. అయితే సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రోఫైల్స్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ గ్రూప్స్ని మనం ఎలక్ట్రోఫైల్స్ అంటారు. లేదనుకుంటే మీరు రాయొచ్చు H+CH3+ రాయొచ్చు ఎక్స్ట్రాగా. లేదు న్యూక్లియోఫైల్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రాన్ రిచ్ గ్రూప్స్ని మనం న్యూక్లియోఫైల్స్ అంటాం. దానికి OH-, CN-, లేదనుకుంటే న్యూట్రల్ మాలిక్యూల్స్ అయితే వాటర్, అమోనియా అవి కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అర్థమైందా? ఇవి మనకి ఉన్న 10 క్వశ్చన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్లో నుంచి మనకున్న క్వశ్చన్స్ అయితే ఇవి బాగా చదవండి. 10 క్వశ్చన్స్ కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపార్టెంట్. మోస్ట్ ప్రాబబిలిటీ ఏంటంటే IUPAC నేమింగ్ కానీ, అలాగే క్రిస్టలైజేషన్, అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ, రైట్, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అర్థమైందా? సెషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మనం మరొక చాప్టర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బై.